శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 27వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్తు పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు, దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాల్లో స్నానం ఆచరించినట్లే, గురుచరణాల వద్ద తిష్ట వేసుకొని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జై జయ సాయి సద్గురు, జై జయ సాయుజ్ర కల్పతరు, జయ జయ ఆత్మజ్ఞాన సాగర. మాకు ఈ కథలయందు పూజ్యభావాన్ని కలిగించండి. మేఘాల నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడు సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచితమొగ్గుగాక. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొరలుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిల్చుగాక. మనస్సు ఉప్పొంగుగాక. శరీరం మాటిమాటికి రోమాంచితమొగ్గుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చుదురుగాక. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవటానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించడానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెతికినా లభించరు. కామ క్రోధారి అరిషడ్ వికారాల్లో ఉపశమనం, భక్తిభావం, గురుచరణాలలో అత్యంత ప్రేమ, పరమనిష్ట లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమసుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించడం గురువుకు సంతోషం. శరీరం, ఇల్లు, భార్య, పిల్లలు, నావారు, నేను, నాదన్న భావం మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయ. ఈ మాయా చిక్కులో బంధించబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్యభావంతో సాయిని శరణు వేడండి. మాయను అంతం చేయాలనుకున్న వేదశాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూసేవారే నిశ్చయంగా తరించగలరు. ధన్యుడైన చాందుపాటిల్ నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంటబెట్టుకొని మొదట నివాసాకు వచ్చాడు. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలు ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కానాడు ఊరిలోని కమానను తోడుగా ఉంచుకున్నారు. తర్వాత ప్రసిద్ధమైన టాకళి ఊరిలోని దగడు అని పేరు గల తమలపాకులు అమ్మేవాడు కమా మరియు సాయిబాబా షిరిడీకి వచ్చారు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థస్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడీయే అత్యంత పవిత్రమైంది. దైవవశాత్తు ఈ యోగం కలగకపోతే దీనులమైన మనకు సాయితో కలిసి ఉండే మహాద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవడానికి వెళ్ళి బాబా శరణు చొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువల్ల ఏకాగ్ర మనసుతో ఈ సాయి సచ్చరితను మరలా మరలా పారాయణ చేయండి. కారణం, పరమపావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. కథాశ్రయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచడం, ఒకరికి అక్కలకోట స్వామిని గుర్తు చేసి జాగృతిని కలిగించటం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవనదానం చేయడాన్ని వర్ణించడమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులైతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖసంపన్నులు చేస్తారో తెలియజేస్తాను. బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైంది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. నోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది వైద్యునికి తెలుస్తుంది. కానీ రోగికి అవేమీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. బెల్లం తియ్యగా ఉంటుంది, కానీ అది రోగులకు అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లం మొక్క చేతిలో పెట్టే వరకు మందు చేతికి అందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం మొక్క పెట్టి తర్వాత ఔషధాన్నిచ్చి తమ పనిని సాధిస్తారు.
అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు. దానితో మందు ఒంటికి పడుతుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనసుకు తోచిందా, ఎవరికి ఏ కోరిక లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తుల కృతార్థులను చేస్తారు. భక్తుల మనసులలో ఏదైనా గ్రంథపఠన చెయ్యాలని కోరిక కలిగితే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతిలో ఉంచి దానిని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. తర్వాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం, శ్రోతలకు వక్తకు పరమశ్రేయస్కరం. అది ప్రసాదపూర్ణ శ్రవణం. ఒకరు దశావతార చిత్రాలను, ఒకరు దశావతార స్తోత్రాలను, మరొకరు పంచరత్న గీత వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు. దాసగడు కూడా తన సంత లీలామృతము మరియు భక్త లీలామృతం అనే గ్రంథాలను అర్పించాడు. మరొకరు వివేక సింధు గ్రంథాన్ని అర్పించారు. బాబా వానిని శ్యామకి ఇచ్చేవారు. శ్యామ, ఈ పుస్తకాలు నీ కొరకు, వీనిని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు అని చెప్పేవారు. వారి ఆజ్ఞను శిరసా వహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలని తెచ్చి వానిని బాబా చేతికిచ్చి వారి ప్రసాదంలో వాటిని మరలా తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారి అయినా భక్తులు అలా ఇవ్వడానికి సాహసించలేక మాధవరావును వెంట పెట్టుకుని బాబా ముందుకు వెళ్ళేవారు. అతను చూచి అతని ద్వారా అతని చేత్తోనే బాబా చేతికి గ్రంథాన్ని ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తుల స్థితి కూడా తెలుసు. భక్తులు గ్రంథాల చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాల పుటలను మరలా తిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకి ఇచ్చి, శ్యామ దీనిని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో, దానికోసం ఆతృతతో చేతి చాచిన వారిది ఇది, వారిది వారికి ఇవ్వనా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత పఠనంలో ప్రీతిగల భక్తుడు కాకమహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకుని షిరిడీకి వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మసీదుకి వెళ్ళాడు. బాబా మామూలుగా, శ్యామ నీ చేతిలో నా పుస్తకం ఏంటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకొని చూసి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని, ఇదే ప్రతిని కాకమహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించింది. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకమహాజనిది. నేను చదవాలనే కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియజేశాడు. అయినా బాబా అతనితో నీకు ఇది పనికి వస్తుందని నీ దగ్గర ఉంచమని ఇచ్చాను, నీ పుస్తకాల్లో ఉంచు అని చెప్పారు. తర్వాత కొంతకాలం అయ్యాక కాకమహాజని మరలా షిరిడీకి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకుని వచ్చి బాబా చేతిలో ఉంచాడు. దానిని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. ఇది నీకు బాగా పనికొస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీన్ని ఎవరికి ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాక భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించని వారు. భాగవత ధర్మాన్ని ఆచరించే వారికి వస్తువులు సేకరించే అవసరమేముంది? వారి మనసును ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను సంగ్రహపరచడం వ్యవహార దృష్టిలో అతి పవిత్రమైనది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం. షిరిడీ పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీరిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నాకు ప్రతిరూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడీలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహ కారణం అదే అయ్యి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథం ఏది అయినా రామకృష్ణాదుల చరిత్రలను పఠిస్తుంటే ముందు వెనుక సాయియే కనిపిస్తారు. ఈ సాయియే ఆ గ్రంథాలలోని ఆయా మహాత్ముల రూపంలో నటించారని అనిపిస్తుంది.
అందువల్ల సాయిమూర్తిని శ్రోతలు వక్త ఎప్పుడూ తమ ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రాహ్మణునికి దానం చేసినా అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. గ్రంథాలను తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారిని భద్రంగా కాపాడే బాధ్యతను బాబా శ్యామకు అప్పచెప్పటం అదేమన్నా స్వల్ప ప్రయోజనమా? శ్యామకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామకు కోరిక లేకున్నా బాబా అతనికి ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు ఒక రామదాసి సాధువు మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణాన్ని పఠించడం నిత్య నియమం. ప్రాతకాలం మొహకం కడుక్కొని స్నాన సంచులు చేసి విభూతి పెట్టుకొని అనంతరం కాషాయ వస్త్రాలను ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్రనామావర్తన తర్వాత శ్రద్ధగా ఆధ్యాత్మిక రామాయణాన్ని పారాయణం తర్వాత పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థన చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అదేంటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడి ప్రపంచ బాధల నుంచి విశ్రాంతి పొందడానికి అతనికి మంచి నియమాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిచి, కడుపులో ప్రేగులు తిరిగిపోయేలాగా నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖిని తీసుకొనిరా, దానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు చదువుతున్న పుస్తకంలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగు తీశాడు. రామదాస్ అలా కిందకి దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ ఆసరా నుండి లేచి పుస్తకాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దాన్ని తీసుకొని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామ, ఈ పుస్తకాన్ని చూడు, దీనిలో గొప్ప గుణాలున్నాయి, అందువల్లే నీకు దీనిని ఇస్తున్నాను, చదివి చూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది, గుండె దడదడలాడింది, ప్రాణం రెపరెపలాడింది, నేను బతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను శ్యామ. ఈ పుస్తకం వల్లనే ఈ ప్రాణాలు రక్షించబడ్డాయి. ఒక్క క్షణం గుండెకి హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుటపడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలను కాపాడా అనిపించింది. దీనివల్లనే జీవుడు బతికాడు. అందువల్ల శ్యామ, దీన్ని నీవు తీసుకొని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజు ఒకటో ఆరో మాటలను నేర్చుకో, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. శ్యామ, ఇది నాకొద్దు, రామదాస్కి కోపం వస్తుంది, ఈ చెడు పని నేనే చేశానని అంటాడు. అసలే అతడు కోపిష్టివాడు, అటతిట్టంగా తలతిక్కగా వాగుతాడు. ఎందుకు ఈ వ్యర్థమైన పోట్లాట? నాకు ఈ గొడవంతా వద్దు. పైగా ఈ పుస్తకం సంస్కృత భాషలో ఉంది, నాది మొరటు వాక్కు, నా నాలుకకు ద్విత్వాక్షరాలు పలుకవు, వానిని నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని చెప్పాడు. బాబా చేసిందంతా చూసి శ్యామ అది బాబా తగ్గు పెట్టడానికి అని తలిచాడు. అతనిపై ఎంత వాత్సల్యం ఉంది అన్నది అతనికి తెలియదు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ, అందువల్లనే అతనికి నాకు దయ. ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో అతనికి కంఠానికి కట్టి అతన్ని భవభయ బాధల నుండి విముక్తిని చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామం పాపాలని పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పిరికివేస్తుంది. నామం కాలును మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి విష్ణు సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా చెడు కలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలు ఏవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైంది. అనవరతం నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు.
ఇతర సాధనలేవీ అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించే వారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిని అనుసరించి ప్రవర్తించేవారు. బాబా శ్యామ వద్దు వద్దు అని వారించిన బాబా పుస్తకాన్ని అతని జేబులో పెట్టారు. అతని తల్లిదండ్రుల గొప్ప పుణ్యఫలం కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపాఫలం లభించింది. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచంలోని బాధలను తొలగిస్తుంది. ఇతర కర్మలను చేయడానికి ఒక విధి విధానం అవసరం, కానీ నామజపానికి అవేమీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం చదవకూడని సమయం వంటివి లేవు. నామజపం వంటి మంచి ఉపాసనా సాధన వేరే ఏదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరుగింటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరుగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు, కానీ స్నాన సంధ్యాదులు లేక దురాచారాల్లో నిమగ్నుడై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథుని ఇంట్లో అడుగుపెట్టేవాడు కాదు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు ఎలా బాగుపడతాడా అని ఏకనాథులకు పరమ దయ్య కలిగింది. అందువలన అతడు వద్దన్నా అతనిచే విష్ణు సహస్రనామాల్లోని ఒక్క శ్లోకాన్ని చదివించి అతన్ని ఉద్ధరింపచేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరగా వచ్చింది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనాముఖి ఔషధాన్ని తీసుకుని రామదాస్ వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నా చించణీకర్ ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి. ఆ పైన నారదుని చెప్పుడు మాట. ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? కుతర్క బుద్ధి గల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయం. నా పుస్తకాన్ని కాచేయటానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధావేశంతో బాగా తిట్లను కురిపించాడు. కడుపు నొప్పి అన్నది ఒట్టి సాకు. నీవే బాబాను పురుకొల్పావు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదేం సాగదు. నా పేరు రామదాసు, వీరుణ్ణి నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తలలు బద్ద కొట్టుకుని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నా పుస్తకంపై పడింది. నీవే ఈ కపట నాటకమంతా ఆడి బాబాపై రుద్ది ఏమీ ఎరగనట్లున్నావు. మాధవరావు ఎన్ని విధాల నచ్చచెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు మాధవరావు సౌమ్యంగా శాంతంగా అన్నది వినండి. నేను కపటినని నాపై నింద వెయ్యకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేంటి? అది ఎక్కడ లభించదా? నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా లేక బంగారం తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు. బాబా వారిని చూసి మధురంగా, రామదాసు, ఇప్పుడు ఏం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా. నువ్వు ఊరికి ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకు ఇలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదు? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతఃకరణం అపరిశుద్ధంగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామావర్తన చేస్తావు, కానీ ఈ నిరంకుశ స్వభావాన్ని విడిచిపెట్టావు. పైగా రామదాసుడని చెప్పుకుంటావు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నిటి యందు అనాసక్తి ఉండాలి, కానీ నీకు పుస్తకంపైనే మోహం పోలేదు. నీ ఈ ప్రవర్తనను ఏమనాలి? రామదాసుకు మమత ఉండరాదు. చిన్న పెద్ద అందరి యందు సమతాభావం ఉండాలి. కానీ నీవు భేదభావంతో ఈ అబ్బాయి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ కల్పాంత వరకు మంచి మనుషులు దొరకరు. బాగా ఆలోచించుకో. నీ పుస్తకం యొక్క మహిమను శ్యామకి చెప్పడానికి నేనే స్వయంగా పుస్తకాన్ని తీసి అతనికి ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా. దానిని శ్యామకి ఇవ్వాలని అనిపించింది. మరలా చదివితే ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పారు.
సాయి యొక్క ఆ వాణిలో ఎంతటి మధుర రసం, ఎంతటి దయ, హృదయానికి ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి. ఇది అత్యంత అపూర్వం. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. కోపంగా బాగా ఎర్రబరిన ముఖంతో శ్యామాను ఉద్దేశించి, ఇదిగో ఇప్పుడే నీకు చెప్తున్నా, దీనికి బదులు పంచరత్న గీతను తీసుకుంటానని అన్నాడు. రామదాసి బాగా చల్లబడిపోవడం మాధవరావుకు ఆనందం కలిగించింది. వెంటనే ఒక్కటేమిటి, నీకు 10 పంచరత్న గీతా పుస్తకాలను బదులు ఇస్తాను అని అన్నాడు. దానితో ఆ పోట్లాట శాంతించింది. గీతా గ్రంథాన్ని జామీనిగా ఇవ్వడానికి అంగీకారమైంది. అయితే గీతలోని భగవంతుడిని తెలుసుకోలేని వానికి అసలు గీత ఎందుకు? సాయి సముఖంలో ఆధ్యాత్మ రామాయణని పారాయణ చేసే ఆ రామదాసు మాట జవాబిస్తూ సాయిబాబాతో ఇలా పోట్లాడుతున్నాడేమిటి? ఇంతకీ దోషం ఎవరిదని చెప్పడం నేనెలా చెప్పగలను? ఆ విధంగా జరగకపోతే విష్ణు సహస్రనామం యొక్క మహత్వం ఎలా తెలుస్తుంది? ఇంతటి పోట్లాటకు కారణమై బాబా యొక్క బాధను కూడా నివారించిన ఆ పుస్తకం మనకు కూడా శుభం కలిగిస్తుంది. అది సాయిబాబా మనకిచ్చిన అమూల్య వరం. ఈ విధంగా శ్రమపడకపోతే మాధవరావుకు విశ్వాసం కుదిరేది కాదు. నిజంగా అతని జిహ్వకు అక్షరాలు అలవాటయ్యేవి కావు. అతనికి అది కంఠస్థం అయ్యేది కాదు. ప్రేమమయులైన ఇటువంటి సాయినాథులు దుర్లభమైన పరమార్థ లీలలను ఎప్పుడు ఎలా కనువరుస్తారో వారి చర్య అర్థం అవ్వడం కష్టం. తర్వాత శ్యామకు బాగా నిష్ట కుదిరింది. దీక్షిత్ మరియు నార్కి అతనికి ఉచ్చరించడాన్ని బాగా నేర్పారు. అటు తర్వాత శ్యామ అక్షరాలను గుర్తుపట్టి చదవడం నేర్చుకుని పుస్తకాన్ని కంఠస్థం చేశాడు. మాధవరావు యొక్క సంభాషణ, సాయిబాబా యొక్క శుద్ధమైన బోధ, పరమానంద భరితమైన వినోదం నిస్సంశయంగా సుఖదాయకం. బ్రహ్మ విద్యను అభ్యసించే వారి యందు బాబాకు అమితమైన ప్రేమ. దానిని సందర్భానుసారంగా ఎలా వ్యక్తపరిచేవారో గమనించండి. ఒకసారి జోగుకు తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. షిరిడీ పోస్టాఫీస్కి వెళ్ళి దాన్ని తీసుకోవటానికి గబగబా బయలుదేరాడు. పుస్తకాన్ని తెరిచి చూడగా అది లోకమాన్య తిలక రచించిన గీతా రహస్య భాష్యం. దాన్ని చక్కలో పెట్టుకొని మసీదుకు బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకు నమస్కరించడానికి తల వంచేసరికి పార్సిల్ బాబా పాదాలపై పడింది. బాబు సాహెబ్, ఇదేంటి అని బాబా ప్రశ్నించారు. బాబా ఎదుట పార్సిల్ విప్పి అదేమిటో తెలియజేశాడు. దానిని బాబా చేతికిచ్చాడు. వారు దాన్ని అవలోకించారు. బాబా గ్రంథాన్ని తీసి చేతిలోకి తీసుకున్నారు. అటు ఇటు తిరిగేసి చూసి తమ జేబులో నుండి ₹1 తీసి ఆ పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగుడిలో వేసి, దీన్ని మొత్తం చదువు, శుభం కలుగుతుందని చెప్పారు. ఇటువంటివి బాబా యొక్క అనుగ్రహ కథలను అసంఖ్యాకంగా వర్ణించవచ్చు, కానీ గ్రంథ విస్తారం మొత్తం సంక్షిప్తంగా చెప్తున్నాను. ఒకసారి షిరిడీలో ఏం జరిగిందంటే, నాథసాహెబ్ కాపాడే కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చి బాబా ప్రేమలో లీనమై అక్కడే ఉన్నాడు. కాపరుడి సామాన్య గృహస్థుడు కాదు, గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకొని వారి చరణాల యందు శిరస్సును ఉంచేవాడు. ఆంగ్ల విద్యా పారంగతుడు, శాసనసభలో బాగా పలుకుబడి కలవాడు. వక్తృత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్నా వారి వద్ద మౌనవ్రతంలో ఉండేవారు. కాబట్టి నూల్కర్, బుట్టి తప్ప ఇతర భక్తులు ఎవరూ లేరు. ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి సమానంగా మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై 3 మౌనవ్రతంలో ఉండేవారు. మాట్లాడకపోవటమే కాదు, బాబా ఎదుట తలలను వంచి ఉంచేవారు. అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారి శ్రద్ధగా వినడం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశిని వ్యాఖ్యానించగల దాదాసాహెబ్ మసీదులోకి వెళ్ళగానే మౌనంగా ఉండేవాడు. శబ్దబ్రహ్మ ఎంత శక్తివంతమైనా శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాపర్దే 4 నెలలు, అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజు రోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాల యందు అత్యంత ప్రేమ.
ఆమె నిత్యం మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంతో ఉండేది. సాయి మహారాజ్ ఆరగించిన తర్వాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన పరమ భక్తవత్సలుడైన బాబా అచంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. బోధనా పద్ధతి అనేక రకాలు. బాబా పద్ధతి విశిష్టమైంది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హృదయంలో బాగా నాటుకునేలాగా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. ఒకసారి కాపర్దే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు అవి పళ్ళ నిండా పెట్టుకుని వచ్చింది. ఆ పళ్ళె వచ్చిన వెంటనే బాబా ఆతృతతో తమ ఆచరణ పైనుండి లేచారు. చేతిపైన కఫ్నీని పైకి జరుపుకున్నారు. భోజనం చేసేటట కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దానిపైన మూతను పక్కకు జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. ఇతరులు కూడా అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను అపరిమితంగా తీసుకుని వస్తారు. అవి ఎంతోసేపు అక్కడ పడి ఉంటాయి. ఈ భోజనంపై వారికి ఎందుకంత ప్రేమ? ప్రాపంచకులకు ఉన్న భేదబుద్ధి సత్పురుషులకు ఉంటుందా? ఇలాంటి భేదభావం తగునా అని మాధవరావు సాయి సమర్థుని అడిగాడు. అందరి పళ్ళాలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళాలను కూడా దూరంగా జరిపేసి ఈ స్త్రీ పళ్ళ మాత్రం రాగానే లేచి ఆరగిస్తున్నావు, ఏమిటి విశేషం? ఈమె భోజనమే అంత మధురంగా ఉందా దేవా? మాకిది పెద్ద సందేహం. ఇదేం నీ మాయా? ఇష్టాయిష్టాల భేదభావం నీకెందుకు అని అడిగాడు. ఈ భోజనం యొక్క విశేషమేంటో చెప్పనా? పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. తర్వాత ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తర్వాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తర్వాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం 2 ముద్దలు సుఖంగా తిననివ్వు అని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు. చేతులు కడుక్కొని తృప్తిగా తేంచి తమ ఆసనంపైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను ఒత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకొని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా చరణాలను పడుతున్న ఆమె చేతిని బాబా తమ చేతితో ఒత్తసాగారు. భగవంతుని భక్తురాలి పరస్పర సేవ చూసి శ్యామ పరిహాసమాడాడు. భలే బాగా ఉంది ఈ దృశ్యం, ఎంత ఆనందకరం! మీ పరస్పర ప్రేమభావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం రాజారాం అను, అలా ఎప్పుడూ అంటూ ఉండు అమ్మా, నీ జీవితం సఫలమవుతుంది, నీ మనసు శాంతిస్తుంది, నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు! అవి హృదయంలోనికి చొచ్చుకుపోయి తక్షణం శక్తిపాతం చేస్తాయి. ఇటువంటి దయామయులు, శరణాగతులను రక్షించే సాయి సమర్థులు ఎల్లప్పుడూ భక్తుల మనోభిష్టాలను తీర్చి వారికి శుభాలను కలుగజేస్తారు. ఇక అత్యంత ప్రేమతో వినమ్రతతో శ్రోతలకు చాలా శుభప్రదమైన విషయాన్ని చెప్తాను. దానిని మీరు మీ మనసులో భద్రపరచుకుండని వినయంగా విన్నవించుకుంటున్నాను. బెల్లం యొక్క తీపికి ఆకర్షించబడ్డ చీమ తల తెగిపోయినా ఆ బెల్లం మొక్కను విడవదు. అట్లే సాయి చరణాలను మీరు ఆశ్రయిస్తే వారు అత్యంత కరుణతో మిమ్ము రక్షిస్తారు. గురువు శిష్యులు వేరుకారు, విభిన్నంగా కనిపించినా వారు ఒక్కరే. వారిని వేరుపరచాలని ప్రయత్నించిన వారి అభిమానం కరిగిపోయింది. ఒకరు లేకుండా మరొకరుండరు. గురువు అజ్ఞాని అయితే శిష్యుడు కూడా అజ్ఞానియే. జ్ఞాని అయిన గురువును ఆశ్రయించిన శిష్యుని దైత్వం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో ఉన్నట్లు భావిస్తే అది అబద్ధం. అప్పుడు ఆ ఉభయులు బాహ్యానికి మాత్రమే గురు శిష్యులు. అసలు వారి ఇద్దరూ కానప్పుడు వారు వేరేలా అవుతారు? ఒకరు లేక ఒకరు ఉండరు. వారిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటారు. గురువు మరియు శిష్యుల యందు భేదం లేదు. ఇది నిత్య సత్యం. గురుచరణాలపై భక్తుడు శిరస్సునుంచడం స్థూలంగా కనిపించే ఆచారం. శిష్యుడు గురువు అందు అద్వైత భావాన్ని, గురువు కూడా శిష్యునందు అట్లే అభేదభావం కలిగి వారిరువురు పరస్పరం సమరస భావంతో ఉండకపోతే వారి సంబంధం నామమాత్రానికే. అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారబ్ధానుసారం ఏ ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తాయి.
వానిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థ శ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. ఉత్తిష్టత జాగ్రత్త, లే మేలుకో, గాఢనిద్రలో పడి ఎందుకు గుర్రు పెడుతున్నావు అని శృతిమాత తారాస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొలుపుతూ ఉంది. సర్వానర్థాలకు బీజభూతమైన అజ్ఞానమనే నిద్రలో మునిగున్న వారిని సమయానికి మేలుకొలిపే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురుచరణాలలో శరణాగతులవ్వండి. విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కరే. కానీ పసిపిల్లల వంటి వారమైన మనకు అది తెలియదు. అహంభావంతో కించిజ్ఞుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒక్కటే అనే అభేదభావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అజ్ఞానమనే ఉపాధితో ఉన్న ఆత్మ జీవుడు, మయోపాధితో ఉన్న ఆత్మ శివుడు. ఈ రెంటిలోని భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక్క గురువే. మనసు సంకల్ప వికల్పాల అధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాల యందు సమర్పించండి. అప్పటి నుండి మనసులో స్ఫురించిన కార్యాల యొక్క కర్తృత్వం గురువుదే. అట్లే కర్మలం చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వం ఉన్నా దాని ఫలితం ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా తక్షణం కనిపిస్తుంది. మాయామోహ నిద్రలో అలసత్వంతో అటు గిట్టు పొల్లుతున్న హేమాడు పంతుకు హరి యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. కేవలం అదృష్టవశాత్తు ఏ ప్రయత్నమో ఏ అభ్యాసం లేకుండానే లభించింది. తమ లక్ష్య సిద్ధి కొరకు వారే హేమాడు పంతును గౌరవించినట్లుగా అనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించడానికి తమ చరిత్రను బలవంతంగా పంతు చేతి పట్టుకొని సవిస్తరమైన గ్రంథాన్ని వ్రాయించారు. అఖండానుసంధానమనే ధారంతో అనన్యమైన ప్రేమభక్తి అనే చిత్ర విచిత్ర పుష్పాలతో హారం గుచ్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపమనే స్వరాజ్య సింహాసాన్ని లభింపచేసుకొని దానిపై స్థిరంగా విరాజమానులవుదాం. నిరభిమానంగా అంతరంగంలో ఆత్మానందాన్ని అనుభవిద్దాం. ఇటువంటి అగాధమైన సాయి చరిత్రలో తర్వాతి కథ ఎందుకంటే విచిత్రమైంది. మీ చెవులను పవిత్రం చేసుకోవడానికి క్షణం పాటు సావధానులవ్వండి. తర్వాతి 3 అధ్యాయాలలో బాబా తమ స్థానంలోనే కూర్చొని అద్భుతమైన దృష్టాంతాలను చూపిస్తారు. మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్ విషయం. అతని పాదాలను ప్రేమసూత్రంతో కట్టి అతనికి తమ ఆశ్రయాన్ని కలిగించారు. బర్హాణపూర్లో ఒక స్త్రీ నుండి పులగాన్ని కోరి ఆమె తమ దర్శనానికి ఉత్సాహపడేలా చేసి ఆమెకు ప్రేమ యొక్క విశిష్టతను చూపించారు. తర్వాత మేఘా స్వప్నంలో త్రిశూలాన్ని గీయమని దృష్టాంతం. అటుపైన అకస్మాత్తుగా అతనికి శివలింగం ప్రాప్తించడం. ఇటువంటి అనేక కథలున్నాయి. శ్రోతలు వినిని భక్తిపూర్వకంగా వింటే శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పులాగే హేమాడ్ సాయి శరణు చొచ్చి సోహభావం అనే అభేదభావంతో సాయికి అనన్యంగా పాదాభివందనం చేస్తున్నాడు. మనసు అహర్నిశలు సాయి చరణంలో ఉంటూ వారు తప్ప వేరే ఏదీ మనసులో ప్రవేశించకుండా సావధానంగా ఉండాలని భక్తిగా ప్రార్థిస్తున్నాడు. గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురుచరణాలలో ఉండుకాక. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో దీక్షానుగ్రహదానమనే 27వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.